హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా 2026 మేలో రిలీజ్ అయిన అబ్సెషన్. డైరెక్టర్ బై కరీ బార్కర్. మనందరికీ తెలుసు, ఇతను ఒక ఫేమస్ యూట్యూబర్. గత నెల రోజుల నుంచి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చూసినా ఈ సినిమా గురించి తెగ డిస్కషన్ నడుస్తుంది. నిజంగానే సినిమా అంత బాగుందా, లేక కావాలనే లేపుతున్నారా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా సినిమా స్టోరీకి వస్తే, బేర్ అనే ఒక కుర్రాడు. ఇతనే మన సినిమాలో హీరో. తను ఒక మ్యూజిక్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. ఇంట్రోవర్ట్. చాలా సంవత్సరాల నుంచి నిక్కీ అంటే మన హీరోయిన్ని లవ్ చేస్తూ ఉంటాడు. కానీ తన లవ్ని ఎక్కడా ఎక్స్ప్రెస్ చేయడు. ఒకరోజు అతనికి 1 విష్ విల్లో అనే విచిత్రమైన వస్తువు దొరుకుతుంది. దాన్ని విరిచి ఒక కోరిక కోరుకుంటే అది నిజమవుతుందని చెప్తారు. వెంటనే మనోడు నిక్కీ నన్ను ప్రపంచంలోనే అందరికన్నా ఎక్కువగా ప్రేమించాలని ఒక కోరిక కోరుకుని దాన్ని విడిచేస్తాడు. సో దాని తర్వాత ఏం జరిగింది, ప్రేమ కాస్త అబ్సెషన్గా ఎలా మారింది అనేది సినిమాలో మీరు చూస్తారు. ఇదే సింపుల్ స్టోరీ. ముందుగా సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే, చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ హర్రర్ మూవీ చూశాను. వన్స్ బేర్ కోరిక కోరుకున్న తర్వాత నిక్కీ బేర్ని ఇంటికి ఇన్వైట్ చేసిన తర్వాత మొదటి 10 నిమిషాల్లోనే తను ఎన్ని షేడ్స్ చూపించాలో నిక్కీ అన్ని షేడ్స్ చూపిస్తుంది. కొద్ది రోజుల్లోనే ఆ ప్రేమ కాస్త అబ్నార్మల్గా మారుతుంది. బేర్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది. అతను ఎవరితో మాట్లాడిన అసూయపడుతుంది. అతని జీవితాన్ని పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. అప్పుడు బేర్కి అర్థమవుతుంది, తను కోరుకున్న ప్రేమ ఇది కాదు, ఇది సంథింగ్ ఏదో అని. ఈ సినిమా డైరెక్టరు ఈ రోజుల్లో లోన్లీనెస్, రిజెక్షన్, ఎమోషనల్ డిపెండెన్సీ, టాక్సిక్ రిలేషన్స్ ఇవన్నీ కలిపి ఒక హర్రర్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. అందుకే ఈ సినిమాకి ఈ రోజున్న జెన్జీ ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అవుతున్నారు. సినిమా ఎందుకు అంతలా కనెక్ట్ అయిందంటే, లవ్ అండ్ అబ్సెషన్ మధ్య ఉన్న డిఫరెన్స్. స్టోరీలో పేరు నిక్కీని లవ్ చేస్తున్నాను అనుకుంటాడు, కానీ తను లవ్ చేస్తున్నది తన మనసులో ఊహించుకుంటున్న నిక్కీని. ఇది ఈ రోజున్న సోషల్ మీడియాలో చాలా రిలేటబుల్గా ఉంటుంది. అండ్ స్టోరీ చాలా సింపుల్ స్టోరీ అయినా పవర్ఫుల్ ఎగ్జిక్యూషన్. బీ కేర్ఫుల్ వాట్ యు విష్ ఫర్ అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అవుతుంది సినిమా. అండ్ నిక్కీ క్యారెక్టర్ డెవలప్మెంట్. ఈ ఇయర్లో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు తీసుకొచ్చి ఈ అమ్మాయి చేతిలో పెట్టేయాల్సిందే. అంత బాగా యాక్ట్ చేసింది ఆ క్యారెక్టర్లో తను. సినిమా బడ్జెట్ 1 మిలియన్ కూడా కాలేదు, కానీ ఈరోజు మనం రివ్యూ చేసే టైంకి ఆల్మోస్ట్ 300 మిలియన్స్ కలెక్ట్ చేసింది. అండ్ నెగిటివ్స్కి వస్తే, ఈ సినిమా అందరి కోసం కాదు భయ్య. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్ కూడా కాదు. ఇది ఫ్యామిలీతో అసలు చూడకండి, ఇండివిజువల్గానే చూడండి. ఈ మంత్ స్టార్టింగ్లోనే ఈ సినిమా ఓటీటీలోకి రావాల్సింది, కానీ ఈ సినిమాకున్న క్రేజ్ వల్ల ఇది పోస్ట్పోన్ అయింది. బెటర్ ఈ సినిమాని మీరు ఎంత పెద్ద స్క్రీన్లో చూస్తే అంత పెద్ద స్క్రీన్లో చూడండి. ప్రొడక్షన్ వాల్యూస్, సౌండ్ డిజైన్, ఆ మ్యూజిక్కే సగం భయం వేసిద్ది. సో సినిమాని ఇప్పటి వరకు చూడకపోతే వెళ్ళి చూడండి. మీరు ఈ సినిమాని చూసారా? చూస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీకు ఎలా అనిపించింది సినిమా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.